విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వ నేతలు చేస్తున్న ప్రకటనలు చూసైనా ఏపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని, ఈ విషయంలో సీఎం కనీసం స్పందించకపోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. జగన్ ఇలా మౌనంగా ఉండడం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని మీడియా సమావేశంలో అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వ నేతలు చేస్తున్న ప్రకటనలు చూసైనా ఏపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని, ఈ విషయంలో సీఎం కనీసం స్పందించకపోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. జగన్ ఇలా మౌనంగా ఉండడం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని మీడియా సమావేశంలో అన్నారు. విశాఖ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని బిడ్డింగ్కు పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కూడా తాజాగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రిని కలిసినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండంలు ఇచ్చినప్పుడు ఎక్కడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కనీసం ప్రస్తావించలేదని, ఇది ప్రజల్లో, కార్మికుల్లో అనేక అనుమానాలకు తావితీస్తుందని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలను నీరుగార్చడానికి, పరోక్షంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడానికి సీఎం జగన్ వైఖరి తోడ్పడుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పార్టీలను కూడగట్టి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సూచనలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవాలని కోరారు. దీని మీద ఇప్పటివరకు స్పందించకపోవటం పలు అనుమానాలకు దారితీస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కొమ్మక్కై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి చేతులు కలిపిందనే అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కానీ, కార్మికుల్లో కానీ వస్తే దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కార్మిక సంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఇప్పటివరకు దీని మీద 2 సంవత్సరాలుగా పట్టు వదలకుండా దీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నందువల్ల ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దాంట్లో అడుగు పెట్టలేకపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, మెమరాండాలు ఇచ్చారు, విజ్ఞాపనలు చేశారు. ఎక్కడా కూడా ఇతర రాష్ట్ర సమస్యలు కొన్ని పేర్కొంటున్నప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపమని కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు విజ్ఞాపన చేయలేదు. మెమరాండాల్లో ఈ కోరిక కూడా లేదు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పైకి ఒకటి అవుతుంది, ప్రజలకు ఒకటి అవుతుంది, కేంద్రంతో మాత్రం దీని మీద రాజీ పడిపోయింది, మాట్లాడటానికి కూడా సిద్ధపడటం లేదు అనే విషయం అర్థమవుతుంది. ఈ దోబూచులాటని, ఈ మోసకారితనాన్ని ఇప్పటికైనా స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున, విశాఖ కార్మికుల తరఫున నిలబడుతుందా రాష్ట్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పాలి. కనీసం పక్క పొరుగునున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాదిరి కూడా స్పందించకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు? ఏ విధంగా మీ విశ్వస్థితిని నిలబడుతుంది? మాట తప్పను, మడవం తప్పను అనేవాళ్ళు పబ్లిక్గా కార్మికులకు ఒకటి చెబుతూ, బహిరంగ ప్రకటనలు ఇంకోటి చేస్తూ, పార్లమెంట్లో కానీ బయట కానీ కనీసం దీని గురించి ప్రస్తావించకపోవటం, దీని మీద పోరాడకపోవటం ఇది క్షమించరాని నేరం అవుతుంది. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వించదగిన ఫ్యాక్టరీ. 32 మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటిది. ఇలాంటి ఉత్తమ వారసత్వాన్ని కేంద్రాన్ని తాకట్టు పెట్టి